మనసును గాయం చేసే మాటలు వాడినవాడు వెంటనే మరిచిపోతారేమో కానీ విన్న మనసులకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. ప్రేమ ఉన్న చోట అలాంటి మాటలు ఉండవు. ఎందుకంటే ప్రేమించే మనిషి మాటల్లో నిప్పు ఉండదు, నయం చేసే తేమ ఉంటుంది. నీ వల్లే నా జీవితం చెడిపోయింది అని చెప్పే మనిషి ప్రేమించాడు అంటే అది అబద్ధమే. నిజంగా ప్రేమిస్తే నీతో కలిసి జీవించలేకపోయినా నీపై బాధ్యత ఉంది అన్న భావన మిగులుతుంది. నిన్ను నిందించటం కాదు, నిన్ను రక్షించడమే అతని తపన అవుతుంది. ప్రేమ అనేది బాధ్యతతో కూడినది. దాని గౌరవంగా చూసే మనిషి బాధను నిందగా చూపడు. ప్రతి గాయాన్ని నీ మీద వేసేలా మాట్లాడడు. ఒక మగవాడు నిన్ను నిజంగా ప్రేమిస్తే గౌరవిస్తాడు. నీ ప్రేమను నిన్ను బాధలో ఉంచడు. ప్రేమలో బాధలు ఉంటాయి కానీ నిందలు ఉండవు. ప్రేమ బాధను మౌనంగా మోసుకుంటుంది కానీ తప్పు పట్టదు. నిజమైన ప్రేమను తెలుసుకోవాలి అంటే మాటలు కాదు, మనసును ఆలకించాలి. ఏం చెప్తాడు అనేది కాదు, ఏం చేస్తాడు అనేది. ప్రేమగా అర్థం ఒకటి, నువ్వు అతనికి మొదటి ఎంపిక. బిజీ షెడ్యూల్లో ఉన్నా నిన్ను మర్చిపోడు. కనీసం ఒక మెసేజ్, ఒక కాలు, నువ్వు బాగున్నావా అన్న ఒక్క మాట. నిన్ను తక్కువగా కాకుండా ప్రాముఖ్యతగా చూస్తాడు. 2, నిన్ను నమ్ముతాడు. అసూయలో కన్నా విశ్వాసంలో బ్రతుకుతాడు. ప్రశ్నలు అడగడం కాదు, నీ మౌనాన్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు అడగని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలడు. ఆత్మీయత అంటే ఇదే. 3, నువ్వు ఉన్న భవిష్యత్తులో తాను ఉన్న భావన కలుగుతుంది. నీ కలల దారిలో తన అడుగులు వేస్తాడు. నువ్వు విజయం సాధించిన రోజు తన గర్వం కన్నీటి రూపంలో కనిపిస్తుంది. నీ జీవితం కథలో అతను ఒక పాత్ర కాదు, ఒక పూర్తి అధ్యాయం. ప్రేమ అనేది మాటల విందు కాదు. తన అణుకువలో, నిశ్శబ్దంలో ఆ ప్రేమ ప్రతిధ్వనిస్తుంది. ఒక మనిషి నిజంగా నిన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ నీకు గుండెల్లో ఓ శాంతిగా స్థిరపడుతుంది, సంకంగా కాదు.